హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 2 జనవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అన్ అకాడమీ వాళ్ళు చాలా మంచి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాచ్ కోర్సు రక్షక్ అనే పేరుతో కాంప్రహెన్సివ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఇక్కడ వీళ్ళు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఎవ్రీ వీక్ కూడా గ్రూప్ 2 ఫ్రీ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు. ఇది వచ్చేసి మనకి 150 నిమిషాలు ఉంటుంది. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. 150 ప్రశ్నలు ఇస్తారు. ఎంటైర్గా గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటాయి. ఇందులో ఎవరైతే ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసి ఎంటైర్గా మనకి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్ అండ్ ఏపీ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మీద మనకి టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద రివిజన్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారండి. ఇందులో మనకి 3 ఎడ్యుకేటర్లో ఈ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్ మంత్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి 3 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ తర్వాత చూసుకుంటే వీళ్ళు ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో బట్ మనకి లిమిటెడ్ వస్తాయి. బట్ మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ అన్లిమిటెడ్ సిలబస్, ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్ నోట్స్లు అన్నీ కూడా రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి 1 మంత్కి యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ 1700 రూపాయలు. కింద నేను డిస్క్రిప్షన్లో మన యొక్క కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 అనే కోడ్ ఉంటుందండి. ఈ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. మీ 2021 జనవరి 2021 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ విత్ ఎడిషనల్ జీకే కూడా ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరగా 5000+ కరెంట్ అప్డేట్స్ అదేవిధంగా జీకే ఉండడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు 200 రూపాయలు ఆఫర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆఫరు. దగ్గరగా 5000+ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్గా జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవలం 1 నెలకే కావాలనుకుంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదో 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు అండి. 1 నెలకి 25. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25. లేదా మొత్తము జనవరి నుండి డిసెంబర్ వరకు కావాలనుకుంటే కేవలం 200 రూపాయలు. మీరు 100 రూపాయలు సేవ్ అవుద్ది మీకు. ఒకవేళ కావాలి అనుకుంటే చూడండి, పైన కనబడుతున్న ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేశాక స్క్రీన్ షాట్ తీయండి ట్రాన్సాక్షన్ ఐడితో. తీసిన తర్వాత కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. చేసిన 24 అవర్స్లోగా మొత్తం మీకు పీడిఎఫ్స్ అయితే రావడం జరుగుతుంది. డిజిటల్ ఫార్మాట్లో అంటే పీడిఎఫ్లో రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదండి, మీరు ఒకవేళ నాకు అడిషనల్గా ఏదైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఓన్లీ పేమెంట్కి మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రాష్ట్రానికి మొదటి ముస్లిం తొలి ప్రధాన కార్యదర్శిగా అమీర్ సుబానీ నియమితులయ్యారు? ఏ రాష్ట్రానికి మొదటి ముస్లిం ప్రధాన కార్యదర్శిగా అమీర్ సుబానీ నియమితులయ్యారు అంటే బీహార్ అండి. ఇవ్వండి, అతనే అమీర్ సుబానీ. బీహార్కి సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా 1987 బ్యాచ్ IAS ఆఫీసర్ అమీర్ సుబానీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నియమించారు ఆయన్ని. పదవకాలం ముగిసిన ఇంతకుముందు బీహార్కి చీఫ్ సెక్రటరీగా త్రిపురాని శరణ్ ఉండేవారు. ఆయన స్థానంలో ఇప్పుడు అమీర్ సుబానీ గారు నియమితులు కావడం జరిగిందండి. అయితే మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బీహార్ తొలి ప్రధాన కార్యదర్శిగా అమీర్ సుబానీ రికార్డ్ చేశారు. ఇంతకుముందు రాష్ట్ర అభివృద్ధి కమిషనర్గా ఆయన పనిచేశారు. అండ్ 2024 ఏప్రిల్లో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ వన్ అండి. గ్లోబల్ రోబోటిక్స్ హబ్గా మారేందుకు ఏ దేశం పంచవార్షిక ప్రణాళికను ప్రారంభించింది? చైనా అండి. ఏంటి పంచవార్షిక ప్రణాళిక అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఏ విధంగా అవ్వాలి, దానికి ప్రభుత్వం చేసే చర్యలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది అందులో వివరిస్తారనమాట. అదే పంచవార్షిక ప్రణాళిక. ఏ విధంగా అంటే దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం, మనము ఆ రోబోటిక్స్ హబ్గా మారడం కోసం ఏమేమి చేయబోతున్నాం అనేది ఆ పంచవార్షిక ప్రణాళిక అనేది ఉంటుంది. అందులో 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్గా ఉండాలనేది చైనా ఒక టార్గెట్ అండి. 5 ఇయర్స్లో వాళ్ళు ఆ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్
లైక్ సర్వో మోటార్లు, కంట్రోల్ ప్యానెల్ ఇలాంటివన్నింటి వాటిని చైనాలో తయారు చేసి వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసేలా, ఆ విధంగా ఆదాయం అనేది 20% వరకు కూడా పెంచుకునేలా ఈ రోబోటిక్స్లో ఈ ప్రణాళిక అయితే వేసినట్లుగా చైనా పరిశ్రమ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో 2021-2025 మధ్య దేశంలో రోబోటిక్స్ పరిశ్రమగా ఉండాలనేది టార్గెట్గా పెట్టుకుంటూ వాళ్ళు ఈ పంచవార్షిక ప్రణాళికను రిలీజ్ చేశారు. తర్వాత థర్డ్ వన్, వరల్డ్ CEO విన్నర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుతో ఎవరిని సత్కరించారు లేదా ఎవరు సత్కరించబడ్డారు లేదా ఎవరిని సత్కరించారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే కిషోర్ యోడమ్. అత్యంత ప్రముఖమైన C స్థాయి ఎగ్జిక్యూటివ్ అవార్డులలో కిషోర్ కుమార్ యోడమ్ వరల్డ్ CEO విన్నర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు అయితే అందుకున్నారండి. ప్రపంచ CEO ర్యాంకింగ్స్ TWCR ప్లస్ మీడియా గ్రూప్ యాజమాన్యంలోని ఆన్లైన్ అవార్డులు అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ CEOలను గుర్తించడానికి ఈ అవార్డులను అయితే ఇస్తూ ఉంటారు. అండ్ FSSC యొక్క CEOగా కిషోర్ కుమార్ యోడమ్ పనిచేస్తున్నారండి. ఆయన చేసిన కృషికి, ఆయన ఆ పోస్టింగ్లో ఉంటూ ఆ కంపెనీకి చేసిన కృషికి ఆయనకి వరల్డ్ CEO విన్నర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుని ఇవ్వడం జరిగింది. అయితే FSS అనేది హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ కంపెనీ. తర్వాత ఫోర్త్ వన్ అండి, 2021 సంవత్సరానికి cricket.com AU యొక్క గుర్తుపెట్టుకోండి, cricket.com.au యొక్క టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఎంతమంది భారతీయ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు గుర్తుపెట్టుకోండి. cricket.com.au యొక్క టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ని ప్రకటిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఈ 2021 గాను ఎవరు మన ఇండియా నుండి ఎంతమంది చోటు దక్కించుకున్నారంటే 4 మెంబర్స్ అండి. ఆ 4 మెంబర్స్ ఫొటోస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. 2021 సంవత్సరానికి cricket.com.au యొక్క టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కించుకున్నారు 4 భారతీయ క్రికెటర్లు అండి. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మరియు అక్షర్ పటేల్ అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. ఈ లిస్ట్లో ఉన్న 4 భారతీయ క్రికెటర్లు గుర్తుపెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టెస్ట్ అండ్ ODI అదేవిధంగా T20 మొత్తం ఈ 3 ఫార్మాట్స్లో 100 మ్యాచ్లు ఆడిన మొదటి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రాస్ టేలర్ అండి. రాస్ టేలర్ అనే అతను న్యూజిలాండ్ క్రికెటరు. ఇతను వన్డేలోను, T20లోను అదేవిధంగా ODIలలో మొత్తం 3 ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ అనమాట ఈయన. మొత్తం అన్నింటిలోని 3 ఫార్మాట్లో 100 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ ఈయన. బంగ్లాదేశ్తో మొన్న స్వదేశంలో న్యూజిలాండ్తో 2 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ అండ్ ఆస్ట్రేలియా మరియు నెదర్లాండ్స్తో 6 ODIల తరువాత ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు కూడా ప్రకటించే విషయం మనందరికీ తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6th వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, దాన్ని డాట్ అంటారండి. ఇది 6G సాంకేతికతపై అంటే 6G టెక్నాలజీపై ఇన్నోవేషన్ గ్రూప్కు క్రింద ఎన్ని టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసింది అంటే 6G సాంకేతికతపై ఇన్నోవేషన్ గ్రూప్ను ప్రకటిస్తూ ఎన్ని టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసిందంటే మొత్తము 4 టాస్క్ ఫోర్స్లు అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ 6వ తరం అంటే 6G సాంకేతికతపై ఇన్నోవేషన్ గ్రూప్ క్రింద 6 విద్యా సంస్థల నుండి, అంటే విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో లైక్ IIT ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద డిపెండ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది. కొత్త టాస్క్ గ్రూపులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి గారు మొత్తం అన్ని టాస్క్ ఫోర్సులకు ఆయన నాయకత్వం వహిస్తారు. అయితే ఏ టాస్క్ ఫోర్సులు దేనికి ఏ సంస్థల్లో ద్వారా ఏర్పాటు చేశారని చూద్దాం. టాస్క్ ఫోర్స్ ఆన్ మల్టీ ప్లాట్ఫామ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్స్కి భాస్కర్ రామ్మూర్తితో డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైకి చెందిన ఆయనతో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ వచ్చేసి టాస్క్ ఫోర్స్ ఆన్ స్పెక్ట్రమ్ పాలసీ మీద అభయ్ కరణీదేకర్ డైరెక్టర్ అనమాట IIT కాన్పూర్కి. అండ్ టాస్క్ ఫోర్స్ ఆన్ మల్టీ డిసిప్లినరీ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ అండ్ డివైజెస్ మీద LISCకి బెంగళూరుకి చెందిన అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుకి చెందిన డైరెక్టర్ అయిన భరద్వాజ్ అమృతర్తో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా IIT హైదరాబాద్ డైరెక్టర్ అయిన కిరణ్ కుమార్ కుచితో టాస్క్ ఫోర్స్ ఆన్ డివైజెస్ మీద ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సారీ గైస్, ఇక్కడ 4 అని చెప్పాను బట్ ఆన్సర్ వచ్చేసి 6 అనమాట. ఇక్కడ జవాబులో 4 ఇచ్చాను బట్ 6 టాస్క్ ఫోర్సులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్లో మెంబర్ అయిన అశోక్ కుమార్ తివారీ చేత టాస్క్ ఫోర్స్ గ్రూప్ ఫర్ ఫైనాన్సింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి చైర్మన్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ సొసైటీ ఇండియా చైర్మన్ అయిన NG సుబ్రహ్మణ్యంతో టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీద ఒక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లన్నీ ఏం చేస్తాయంటే
మనం ఇండియాలో 6Gని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనే దాని మీద పూర్తిగా పనిచేయడానికి ఈ టాస్క్ ఫోర్స్లు అనేవి ఉపయోగపడతాయి. తర్వాత సాహిత్య అకాడమీ యువ పురస్కారం, బాల సాహిత్య పురస్కారం 2021ని ఎంతమందికి ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే 44 మందికి ప్రకటించింది. ఒకటి యువ పురస్కారంలో 22 మందికి అండ్ బాల సాహిత్య పురస్కారంలో 22 మందిని, మొత్తం ఈ యువ బాల సాహిత్య పురస్కారాల్లో 44 మంది జాబితాని సాహిత్య అకాడమీ ప్రకటించడం జరిగింది. ఇందులో యువ పురస్కార్ 2021 విజేతలు ఎవరో చూద్దాం. అదేవిధంగా బాల సాహిత్య పురస్కార్ విజేతలు ఎవరెవరో కూడా చూద్దాం, ఏ లాంగ్వేజెస్లో కూడా చూద్దాం. అయితే సాహిత్యమి అకాడమీ యువ పురస్కారాలు అనేవి 2021లో 9 కవితా పుస్తకాలకి, 5 నవలలకి, 6 చిన్న కథలకి అండ్ ఒక్కొక్క వ్యాసానికి ఒక్కొక్క నాటకం ఇవ్వబడిందని కూడా చెప్పడం జరిగింది. అయితే మేఘా మజుందర్ తన తొలి నవల ఏ బర్నింగ్, ఇంగ్లీష్ నవల అనమాట, ఇది యువ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అండ్ హిమాంశు వాజ్పేయి దాన్ని గెలుచుకున్నారు. అండ్ అతని చిన్న కథల సంకలనమైన కిస్సన్ కిస్సులో లక్నోకే అవామి కిస్సే, ఈ రెండు కూడా సో యువ సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకున్న ఏ బర్నింగు, అది ఎవరు రాశారండి? అది మేఘా మజుందర్, అది ఫస్ట్ నవల. అదేవిధంగా హిమాంశు వాజ్పేయి గారు రాసిన కిస్సీ కిస్సా లక్నోకే అవామి కిస్సే, దీనికి కూడా ఈ యువ సాహిత్య పురస్కారం వచ్చింది. ఇందులో కవిత్వానికి చూసుకుంటే, కవిత్వానికి వచ్చిన పురస్కారాలు చూసుకుంటే గౌరవ్ చక్రవర్తి బెంగాలీ, గౌతమ్ డైమరి వీళ్ళందరూ కూడా విన్నర్స్ అండి. బోడో, అరుణ్ ఆకాష్ దేవ్ డోగ్రి, హెచ్ లక్ష్మీనారాయణ స్వామి కన్నడ, శ్రద్ధా గరద్ కొంకణి అండ్ లెను కుమాంచు మణిపూరి లాంగ్వేజెస్లో, అమిరి మిశ్రా మైథిలి, తగుల్లా గోపాల్ తెలుగు అండ్ ఉమర్ ఫర్హత్ ఉర్దూ, ఇవి కవిత్వంలో. తర్వాత నవలలో చూసుకుంటే, నవలలో విజేతలు ద్రష్టి సోని గుజరాతీ, మొబిన్ మోహన్ మలయాళం, ప్రణవ్ సుకోదేయ్ మరాఠీ అండ్ కునా హాన్స్తా సంతాలి. అండ్ ఇతర విజేతలు చూసుకుంటే అభిజిత్ బోరా అస్సామీ, రజీ తాహిర్ భగత్ కశ్మీరీ, మహేష్ దహల్ నేపాలీ, శ్వేతపద్మ సతిపతి సంస్కృత, రాకేష్ శవానీ సింధీ అండ్ వీరవిందర్ సింగ్ పంజాబీ, అదేవిధంగా దేవవ్రత దాస్ ఒడియా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, మహేష్ దహల్ అనే దాంట్లో నేపాలీ విదేశీయుడికి వచ్చింది. అండ్ ఈ యువ సాహిత్య పురస్కారాల్లో తమిళం కోసం ఇంకా ప్రకటన చేయలేదు, తమిళకి ఇంకా సెలక్షన్లో ఉందని చెప్తున్నారు. అండ్ ఈ ఏదైతే యువ సాహిత్య పురస్కారంలో ఈసారి రాజస్థాన్కి అసలు ఎంపికే లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం యువ సాహిత్య పురస్కారాలు చూసాం. ఇప్పుడు బాల సాహిత్య పురస్కారాలు విజేతలు చూసుకుంటే, అమృత్ షేర్ గిల్ రెబిల్ విత్ ఏ పెయింట్ బ్రష్, ఈ జీవిత చరిత్ర కోసం అనిత రాచచాని బాల సాహిత్య పురస్కార గ్రహీతగా పేరు పొందారు. కవిత్వంలో చూసుకుంటే అన్మోల్ జో మైథిలి, సుదర్శన్ అంబేటి నేపాలీ, దిగరాజ్ బ్రహ్మ ఒడియా, సోవా హన్స్తా సంతాలి, కిషన్ బుక్చందాని రంజియల్ సింధీ అండ్ కౌశర్ సిద్దికి ఉర్దూ, వీళ్ళు కవిత్వంలో. తర్వాత బాల సాహిత్యంలో చూసుకుంటే ఇతర గ్రహీతులు చంద్రకళిత అస్సామీ, సునీ నిర్మల్ చక్రవర్తి బెంగాలీ, రత్నేశ్వర్ నర్జారి బోడో, నర్సింగ్ దేవ్ జామ్వాల్ డోగ్రి, బసు దేవనాగిడ్ కన్నడ, మజిద్ మజాజీ కాశ్మీరీ, దేశాయ్ కొంకణి, రఘునాథ్ పలేరి మలయాళం అండ్ నిగోంబం జుదుమన్ సింగ్ మణిపురి, సంజయ్ బాగ్ మరాఠీ, కీర్తి శర్మ రాజస్థానీ, ఆశా అగర్వాల్ సంస్కృతం అండ్ మురుగేష్ తమిళం, దేవరాజు మహారాజు తెలుగు. ఈ ఏడాది గుజరాతీ పంజాబీ భాషల్లో అవార్డులు అయితే లేవు ఈ రెండు లాంగ్వేజెస్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ గుజరాతీ పంజాబీ భాషల్లో బాల సాహిత్య పురస్కారాలు లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే రాజస్థానీలో మనం చూసుకున్నట్టయితే యువ సాహిత్య పురస్కారాల్లో అవార్డులు లేవు, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండు తెలుగు అంటే బాల సాహిత్యంలోని యువ సాహిత్యంలోని రెండింటిలో కూడా తెలుగుకి అయితే సో అవార్డులు అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అయితే రెండు అవార్డులకు తదుపరి తేదీల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో సో ఏదైతే పలక మీద చేసిన ఏదైతే ఆ పేటిక ఉంటుందో సాహిత్యం అనే పేరుతో, అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇమేజ్లో చూపించాను. సో ఈ సాహిత్యం పలకతో పాటు 50,000 రూపాయల నగదు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోండి, అదంతా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 8th వన్, ఫ్రిగేట్ అండ్ సబ్మెరైన్ నుండి కొత్త హైపర్సోనిక్ సిర్కార్ క్షిపణులను ఏ దేశం పరీక్షించిందంటే రష్యా అండి. ఇదిగోండి ఈ నమూనా. సో రష్యా ఒక ఫ్రిగేట్ నుండి 10 కొత్త జర్కాన్ అంటారు, సిర్కాన్ లేదా జర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అనమాట. జర్కాన్ అంటే 10 కొత్త సిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను జలంతర్గాముల నుండి ఇతర 2 క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. జర్కాన్ క్షిపణి ధ్వని కంటే 9 రెట్ల వేగంతో ముందుకెళ్తుందన్నమాట.
100 కిలోమీటర్లు అంటే 120 మైళ్ళు పరిధిని కలిగి ఉంటుంది. క్షిపణుల విస్తరణ రష్యా సైనిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్తున్నారు. తర్వాత 9 అండి, ఇటీవలే భారతదేశం 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఏ దేశానికి సరఫరా చేసింది? ఇటీవలే అంటే ఆఫ్ఘనిస్తాన్కి అండి. ఎన్నండి? 5 లక్షలు అండి, 5 లక్షలు. చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి మొత్తం 5 లక్షల డోసులను, కోవిడ్ డోసులను, వ్యాక్సిన్లను ఆఫ్ఘనిస్తాన్కి పంపించిందనమాట. సో ఈ సంవత్సరం స్టార్టింగ్లో భారతదేశము సహాయం చేయడం ఇదే ఫస్ట్ది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ సరుకు మిలియన్లమైన అంటే దగ్గరికి వచ్చేసి 5 లక్షల మిలియన్లు ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఇది పంపించడం జరిగింది. అండ్ యునైటెడ్ ఏజెన్సీల సమన్వయంతో నిర్వహించబడే గోధుమలు అండ్ ఇతర ఔషధాలతో కూడిన భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్కు ఇది అతిపెద్ద మానవతా సహాయ ప్రాజెక్టులో ఒకటిగా చెప్పొచ్చు. తర్వాత 10 అండి, పదే భారత్ అనే 100 రోజుల పఠన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారంటే ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి? ప్రస్తుతం మన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినమాట ఆయన. ఈయన 100 రోజుల పఠన ప్రచారమైన పాదే భారత్ను ప్రారంభించారండి. 100 రోజుల పఠన ప్రచారం అనేది జాతీయ విద్యా విధానం 2021కి అనుగుణంగా ప్రారంభించారు. ఏదైతే ఈ పాదే భారత్ అనేది ఏం చేస్తుందంటే ఇది పిల్లల కోసం స్థానికంగా లేదా మాతృభాషలో వయస్సుకి తగిన పఠన పుస్తకాల లభ్యతను నిర్ధారించడం ద్వారా పిల్లల కోసం ఆనందకరమైన పఠన సంస్కృతిని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇది ప్రాంతీయంలో అదేవిధంగా గిరిజన భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలకి ఏ స్థాయిలో లెసన్స్ చెప్తే బాగుంటుంది, ఎలాంటి లెసన్స్ చెప్తే బాగుంటుంది అనేది అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత 11, 2022లో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడు ఎవరు అంటే డెవాన్ కాన్వే. ఇవ్వండి, ఇతనే డెవాన్ కాన్వే అనేది ఇతనే. సో బంగ్లాదేశ్తో మౌంట్, ఇది ఇక్కడ మీరు బీవీ అనేది ఏం తీసుకోకండి, అది టైపింగ్లో మిస్టేక్ పడింది. బంగ్లాదేశ్తో మౌంట్ గన్లైలో జరిగిన తొలి టెస్ట్లో న్యూజిలాండ్కి చెందిన డెవాన్ కాన్వే 2022లో అంతర్జాతీయ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలవడం జరిగింది. తర్వాత 12 అండి, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటే తెలంగాణ అండి. ఇంతకుముందు కూడా తెలంగాణే ఉండేది. సో లేటెస్ట్ లెక్కల్లో కూడా తెలంగాణ ఫస్ట్ ఉందంట. ఓకే, చూడండి, డిసెంబర్ 31, 2021కు ఉన్న లెక్కల ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో ఫేజ్ 2 కార్యక్రమం కింద అత్యధిక బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల జాబితాలో తెలంగాణ ఇంకొకసారి మళ్ళీ మొదటి స్థానంలో ఉంది, దేశంలోనే టాప్లో ఉంది. రాష్ట్రంలో 12,200 గ్రామాల్లో 13,737 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ జాబితాలో ఉన్నాయి. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ జాబితాలో ఉన్నాయి. ఇది 96.74% అంట మొత్తం రాష్ట్రంలో. చూడండి, దీని తర్వాత తమిళనాడు 4,432 గ్రామాలతో 35.39%లో ఉంది. చాలా రీచ్ తక్కువ, టాప్ అంటే చాలా టాప్లో ఉంది తెలంగాణ. కర్ణాటకలో 1,511 గ్రామాలతో 5.59గా ఉంది. గుజరాత్లో 83 గ్రామాలతో 0.45%గా ఉంది. 17వ స్థానం, అది మొత్తంగా గుజరాత్ వచ్చేసి 17వ స్థానంలో నిలిచిందంట. వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒక్క తెలంగాణ చాలా బెటర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ రాష్ట్రానికి మొదటి ముస్లిం ప్రధాన కార్యదర్శిగా అమీర్ సుబాన్ నియమితులయ్యారంటే బీహార్. గ్లోబల్ రోబోటిక్స్ హబ్గా మార్చేందుకు ఏ దేశం పంచవర్ష ప్రణాళికను ప్రారంభించిందంటే చైనా. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 2021 నుండి 2025 వరకు, 5 years. వరల్డ్ CEO విన్నర్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డులో ఎవరికి సత్కరించబడ్డారు అంటే కిషోర్ కుమార్ యోడమ్. అండ్ 2021 సంవత్సరానికి cricket.com.au యొక్క టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఎంతమంది భారతీయులు చోటు దక్కించుకున్నారంటే 4 అండి. అండ్ టెస్ట్, ODI అండ్ T20 3 ఫార్మెట్లలో 100 మ్యాచ్లు ఆడిన మొదటి ఆటగాడు ఎవరు అంటే రాస్ టేలర్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ 6G సాంకేతికతపై టెక్నాలజీ గ్రూప్ కింద ఎన్ని టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిందంటే 6. అండ్ తర్వాత వచ్చేసి సాహిత్య అకాడమీ యువ పురస్కారం, బాల సాహిత్య పురస్కారం 2021 ఎంతమందికి ప్రకటించిందంటే 44 మందికి. అండ్ అదేవిధంగా మనకి ఫ్రీగేట్ అండ్ సబ్మెరైన్ నుండి కొత్త హైపర్సోనిక్ సిర్కాన్ క్షిపణులను ఏ దేశం పరీక్షించిందంటే రష్యా అండి. ఇటీవల భారతదేశం 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఏ దేశానికి సరఫరా చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్. పాదే భారత్ అనే 100 రోజుల పఠన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారంటే ధర్మేంద్ర ప్రధాన్. అండ్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడు ఎవరు అంటే డెవాన్ కాన్వే. ఏ దేశంతో ఆడి గెలిచారో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో